చెత్త పడిపోయింది ఏమైంది ఎప్పుడన్నా ఎవరో పట్టించుకుంటారా 30 రూపాయలు టెక్కాయలు కొంటే 3 కోట్లు అడుగుతారు పోయిండు అదంతా ఏం తల పోవాలండి చదువుకోవద్దు మీ పిల్లలందరూ చెప్తున్నా చదువుకోవద్దండి డిసిప్లిన్ నేర్పిండి పొద్దున్నే బెడ్షీట్ మత్తేసి పెట్టేది టవల్ ఆరేసేది బూట్లు తుడుచుకునేది చెప్పండి ఎందుకంటే పోయే కొద్దీ ఇప్పుడు నాతో టగు పడినాడు కప్పెత్తేసేవాడు లేడు మీరేం పని చేస్తారండి अल्ट्राटेक में आपका तनख्वाह क्या है बोलो साहब 50,000 50,000 అల్ట్రాటెక్ సిమెంట్ లో పని చేస్తారండి 50,000 కరా అప్పుడే చదువుతారు యాడికి పోతారు దేవుడు మా ఉండుతారు వచ్చే పరిస్థితి మాయం ఉంది ఇదో యాడికి పోతారా రా రైట్ రా ఈ రోజే కసూరు నొక్కే వాళ్ళు చిక్కడం झाड़ू मारने वाले नहीं मिल रहा 1,20,000 महीना को तनख्वाह तू करता हो काम నీకు 50,000 వస్తుంది 1,20,000 నువ్వు చేస్తావా బాగా టిఫిన్ పెడితే తింటారు అడేసిపోతారు ఏం అటు చూస్తారు మీరు కూడా ఓకే ఆర్ యూ ఓకే పేరమ్మా Monica. No, you take care of your children. పొద్దునే వాడికి బూట్లు దుడుచుకునేది మీ ఆయన మోటార్ సైకిల్ దుడిచేది నవ్వద్దు బయట ఏంటంటే ఎత్తేవాడు చిక్కడు బీ కేర్ఫుల్ డిసిప్లిన్ కావాలా ఏం చదువుకున్నావు హౌస్ వైఫ్ ఉండవు డిగ్రీ అమెజాన్ ఉంటుంది తెలుసా అమెజాన్ ఏం చదువుకున్నాడు ఐడియా ఇప్పుడు నుంచి మీ పిల్లలు ఐడియాతో బతకాల మనకి చెప్పద్దు నువ్వు ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలని ఉండవు అవన్నీ ఉండవు ఏ ఇస్ కమింగ్ ఏ అంటే తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసిప్లిన్ నేర్పి బూట్లు చూసుకునేది బెడ్షీట్ వర్క్ టవల్ ఎత్తేసేది సోప్ మెత్త కాకుండా ఇవన్నీ మీకు చెప్తే అర్థం కావాలే ఎంతసేపు లెక్క తీసుకొని లోపల పెట్టుకుంటాను లెక్క కూడా పని చేయదా ఒక్కరోజు అనుకునే కింద పడినాయని పోయింట్ ఏం చేసిందిరా ఓం నమ శివ అంతే ₹1 కదా ఈ రూపాయి అవుతండి